నమస్తే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేయడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. గత రాత్రి 48 మంది శాసనసభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో బీజేఎల్పీ నాయకురాలుగా ఏకగ్రీవంగా ఆమె ఎన్నిక కావడం, ఈ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారైన పర్వేష్ వర్మ గారే ఆమెను ప్రతిపాదించడం, ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఆ తర్వాత వెనువెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి వారిని అభ్యర్థించడం, వారు కూడా సానుకూలంగా స్పందించడం, ఆ వెంటనే ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడం, ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ పర్వేష్ వర్మ గారు గట్టి పోటీదారుగా, ముఖ్యమంత్రి అభ్యర్థికి గట్టి పోటీదారుగా నిలిచారు. ఎందుకంటే అతను అరవింద్ కేజ్రీవాల్ అనే ఆప్ లీడర్ను, ప్రధాన లీడరే కదా అరవింద్ కేజ్రీవాల్, వారిని ఓడించిండ్రు. అదిగాక ఆమ్ ఆద్మీ పార్టీ అంత ఓటమి పాలు కావడానికి, అంత అపకీర్తి మూట కట్టుకోవడానికి, అరవింద్ కేజ్రీవాల్ కూడా అంత అపకీర్తి మూట కట్టుకోవడానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం బయటికి తీసింది ఈ పర్వేష్ శర్మ గారే. వీరే అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈ కేసు పుట్టుపూర్వోత్తరాలు అతనికి చెప్పి ఈ కేసును మనం పుటప్ చేయాలి, వీళ్ళు అవినీతి దీనిలో చేశారు అని గట్టిగా వాదించి ఆ కేసును మొత్తం బయటికి తీసి వెలుగులోకి తేవడం, తద్వారా వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం, ఆమ్ ఆద్మీ పార్టీకి కలంకంగా ఆ పార్టీ ఓడిపోవడం అంతా మనం చూస్తున్న విషయమే. మరి ఇప్పుడు గట్టి పోటుదారుగా ఉంటాడు సాహెబ్ సింగ్ వర్మనే కంపల్సరీ, అంటే సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు ఈ పర్వేష్ వర్మ, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ గారే ఇతనే ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక మహిళ, ఓబీసీ వర్గాలకు సంబంధించిన ఒక మహిళను బీజేపీ అధిష్టానం ప్రతిపాదించడం, దానికి పర్వేష్ వర్మ గారు కూడా అంగీకరించడం, ఇది కొంతవరకు బీజేపీకే సాధ్యమవుతుందేమో ఏమో అనపడుతుంది. అంటే ఇలాంటి సాంప్రదాయం వేరే పార్టీల కష్టమండి. ఒకవేళ కాంగ్రెస్లోనే ఇలాంటి సాంప్రదాయం ఉంటే మాత్రం అసలు ఇంకా తట్టుకోలేరు. ఎవరంతా వాళ్ళ గ్రూపులు మేము ఒప్పుకోమంటే మేము ఒప్పుకోం, ఇలాంటివి చాలా చూస్తుంటాం మనం. బగ్గున మండుతుంటారు మొత్తం. ఒక తొలిసారి ఆమె ఇంతవరకు ఎమ్మెల్యేగా కూడా అనుభవం లేదు, తొలిసారిగా గెలిచిన ఆమెను ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిస్తున్నారంటే ఇది బీజేపీకే చెల్లింది అనుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఇలా జరిగితే అసలు ఒప్పుకోరు, ఎన్నో గొడవలు అయితే మొత్తంలో. గతంలో కూడా చూసినాం, మన రాజస్థాన్లో కానీ, తర్వాత మధ్యప్రదేశ్లో కానీ, అక్కడ వసుంధర రాజే సింధియా, తర్వాత మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఇలాంటి సీనియర్ లీడర్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని కూడా పక్కకు పెట్టి మామూలుగా తొలిసారి గెలిచిన వాళ్ళను, లేదంటే కొంత మంత్రిగా కూడా చేయని వ్యక్తులను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం బీజేపీ వాళ్ళు చేసినది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో కూడా అదే విధంగా జరిగింది. ఈమె 1974లో జన్మించారట. ఆ తర్వాత ఢిల్లీలోనే విద్యను అభ్యసించారట. అట్లాగే ఎల్ఎల్బి చేశారట. ఏబీవీపీలో ఆమె ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ మహిళా మోర్చాకు సహా అధ్యక్షురాలుగా పనిచేయడం, అలాగే బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యురాలుగా ప్రస్తుతం పనిచేస్తున్నారట. ఆమెను బీజేపీ అధిష్టానం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం, ఇవంతా ఏకగ్రీవంగా సాఫీగా జరిగిపోవడం, ఈ కార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాల నుండి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవ్వడం మనకు కనపడుతుంది.